హలో బిగ్ బాస్ 9 వ్యూవర్స్ అందరికీ బాస్ బత్ తెలుగు ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చింది రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం క్రితం చెప్పిన వీడియో ప్రకారం అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చేసారు బిగ్ బాస్లో. అలాగే కామన్ మ్యాన్ చెప్పుకుంటే దమ్ము శ్రీజ, ప్రియా, పవన్, ఆర్మీ పవన్ అండ్ హరీష్ అంటే మాస్క్ మ్యాన్, ధీమన్ పవన్, ఇలా 5 3 ఓటింగ్ 2 జ్యూరీస్ తోటి ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీముఖి ఎంట్రీ తోటి లాస్ట్లో మర్యాద మనీష్కి ప్లేస్మెంట్ దొరికింది. దీంతో 6 కామన్ మ్యాన్ అయ్యారు. ఇలా వాళ్ళు కూడా బిగ్ బాస్ 9లోకి హ్యాపీగా ఎంతో ఆనందంగా ఎంట్రీ ఇచ్చేసారు. ఎస్, మనమైనా కామన్ మ్యాన్స్ వెళ్తే మనం వెళ్ళినంత ఆనందంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం కదా. రైట్, ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి చూసుకుంటే తనూజ, ఆశా సైని అంటే ఫ్లోరా సైని అంట. మనకి ఆశా సైనిగానే పరిచయం. ఇది ఆవిడ తెలియకుండా ఫ్లోరా సైని పేరుని మార్చి ఆశా సైని అని పెట్టారు. నన్ను ఫ్లోరా సైనిగానే చూడండి, అలాగే పిలవండి చెప్పుకోండి. నెక్స్ట్ ఇక భరణితోటి పట్టుకుని వచ్చాడు. ఈ భరణి ఏంటమ్మా, మనకి ఇలాంటివి పట్టుకుని వెళ్ళకూడదని పోస్ట్ నాగార్జున గారు చెప్తే, ఉంటావా వెళ్ళిపోతావా అంటే, నేను వెళ్ళిపోతా, భరణి లేకపోతే నేను ఉండను అని వెళ్ళిపోవడానికి సన్నద్ధమై వెళ్ళిపోయాడు. సరే, ఈ లోపల సునీల్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. మనందరికీ తెలిసిన కమేడియన్. అతని తర్వాత మళ్ళీ భరణి బాక్స్ తోటి లోపలికి వచ్చాడు. అంటే బాక్స్ చెకప్ అయి ఎటువంటి ప్రాబ్లం లేదు, సరే అతని సెంటిమెంట్ అతనికి ఉంది కదా అని భరణిని అలౌ చేశారు. ఇంకా నెక్స్ట్ స్రష్ట వర్మ అండ్ రీతు చౌదరి అండ్ ఇలా ఎస్ సంజనకి 2 పిల్లలట. ప్రస్తుతం 2 పిల్లల తల్లిగా ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. అంటే పిల్లలు రాలేదు, ఆవిడ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ కామన్ మ్యాన్స్ 6 వీళ్ళు కలిపి మొత్తం కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మన హోస్ట్ నాగార్జున గురించి చెప్పేది ఏముందండి, ఆయన ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరో. అందరికీ ప్రపంచంలోనే అతి అందగాడు ఆయన ఒక్కరే ఉండవచ్చు ఎప్పటికీ అని అందరి అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం. ఇక నాగార్జున హోస్ట్ గారు ఏం చెప్పారు, కామన్ మ్యాన్స్ తోటి సెలబ్రిటీస్కి డ్యూటీస్ చెప్పి బాధపడతానే చేయాలి, మరి తప్పదు. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారు, వర్క్ ఇస్తే చేయాల్సిందే కదా, కూర్చోవడానికి కుదరదు. రైట్, అలా డ్యూటీస్ అని తీసుకున్నారు. అలాగే కామన్ మ్యాన్కి వేరే హౌస్, సెలబ్రిటీస్కి వేరే హౌస్ కింద ఇచ్చి వాళ్ళకి బై చెప్పేసి లాక్ వేసి మనకి ఒక ఎపిసోడ్ని క్లియర్ చేసేసారు. సెలబ్రేషన్స్ని చూపించి ఎండ్ చేసేసారు. సో మనం నెక్స్ట్ అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఏం జరుగుతుంది అని. ప్రస్తుతానికి ఇంతే. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఇవి బెల్ ఐకాన్ అవన్నీ వస్తాయి కదా, దాన్ని చూసి మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి బాస్ బత్ తెలుగుకి ఎంట్రీ ఇస్తాను నెక్స్ట్ వీడియోతో. ఓకే, బాయ్.